బ్రేకింగ్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఘనకార్యాలు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై పూటకో వార్త బయటకు వస్తున్నా అధికారులు మాత్రం ఏం పట్టినట్టు మొద్దు నిద్రపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పటికీ వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అల్లూరి జిల్లా పాడేరులో ఈ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే అంబులెన్స్ లో 19 మందిని కుక్కి ఊపిరి కూడా తీసుకోలేనంత దుస్థితికి కారణమయ్యారు పాడేరు ఆసుపత్రి సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఇటు హాస్పిటల్ సిబ్బంది తీరు పట్ల పై అధికారులు ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి నాయుడు? ప్రసన్న, చూడొచ్చు, పూర్తిగా పాడేరైన ఈ వైద్యం కోసం రోగులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ పెద్ద ఇష్యూ అయినా పూర్తిగా పాడేరులో అయితే వైద్యం కోసం ప్రజలు అయితే అల్లాడిపోతారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కే తీసుకొస్తారు. అలాంటిది పూర్తిగా అంబులెన్స్ లో కొరత ఉండడంతో పూర్తిగా అయితే అక్కడ ఉన్న చిన్నారి పిల్లలు 19 మంది పిల్లలకు ఊపిరాడక ఒకే అంబులెన్స్ లో తీసుకురావడం జరిగింది. ఈ విషయం పూర్తిగా అయితే రోగుల బంధువులు ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే, సిబ్బందిని అడిగితే సిబ్బంది తీసుకెళ్తా లేకపోతే లేదంటే గట్టిగా చెప్పడంతో పూర్తిగా అయితే గత్యంతరం లేక ప్రాణాలను అరచేతిలో పట్టుకొని విశాఖ కేజీహెచ్కి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటన పూర్తిగా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిపై అయితే ఈ అధికారులు అయితే సీరియస్గా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా మన్యం జిల్లాలో చాలా ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏ పెద్ద ప్రాణాపాయ స్థితికి వచ్చిన విశాఖ కేజీహెచ్కే తీసుకొస్తారు. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా తీవ్రంగా కొరత ఉండడంతో ఎన్నో ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అక్కడ ఉన్న గిరిజనులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. ఇది పాడేరులో ఇలాంటి ఇష్యూలు ఎన్ని జరిగినా ప్రభుత్వం మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రకటనలు చేస్తారు కానీ మా ప్రాణం పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు. 19 మంది చిన్నారులు ఒక అంబులెన్స్ లో తీసుకురావడంపై చాలా సీరియస్ గా అయితే ఉన్న పరిస్థితి గిరిజనులో ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ నాయుడు.